ఇక మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్యాతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకుని వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీచార్జీకు దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. న్యాయం కోసం నిరసనకు దిగిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పైనే కేసులు బనాయిస్తామని బెదిరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు కేటీఆర్. అటు జనగామలోనూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ గూండాల అరచకాలు కొనసాగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చెయ్యెత్తిన దళిత మహిళా కౌన్సిలర్ పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం దారుణమని ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ దాకా సీఎం రేవంత్ డైరెక్షన్లో అడుగడుగునా అరచక పర్వాన్ని సాగిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు కేటీఆర్.